రాజమండ్రి లాలా చెరువు చౌడేశ్వర నగర్ ప్రాంతంలో గత 4-5 రోజులుగా సడన్ గా ప్రజలు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యి కిడ్నీలు వైఫల్యం చెంది ఇప్పటికి 2 చనిపోయారని చెప్పి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించారు. దాదాపు 12 మంది పైబడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారనేటువంటిది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా చెప్తా ఉన్నారు. ఈ రోజు ఆ ప్రాంతాన్ని సిపిఎం పార్టీ బృందం పరిశీలించాము, బాధితులతో మాట్లాడాము, వైద్య బృందాలతో మాట్లాడాము, వైద్య అధికారులతో మాట్లాడాము, నగరపాలక సంస్థ కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. ఈ కేసులు అక్కడికి వచ్చినటువంటి కేసులు వస్తున్నటువంటి కేసులు పరిశీలన చేస్తే వైద్య ఆరోగ్య శాఖ కానీ నగరపాలక సంస్థ కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ పాలు కల్తీ జరిగేటువంటి దాన్ని ప్రాథమిక నిర్ధారణకు వచ్చి దాని చుట్టూ పరిశీలన, దాని చుట్టూ ఇతర వైద్య సహాయాలు అందిస్తా ఉన్నారు. అయితే కేవలం పాలు కల్తీ అనేటువంటి దాంతో ఆగిపోకుండా ఆ ప్రాంతాలకు వచ్చేటువంటి మంచినీరు సంబంధించిన దాన్ని కూడా సమగ్రంగా పరిశీలన చేయాలని చెప్పి సిపిఎం పార్టీ బృందం కోరుతా ఉంది. దాంతో పాటు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి కోరుతా ఉన్నాము. ఇప్పుడు ఎవరైతే ఈ రకమైన కేసులతో గత సోమవారం నుంచి రాజమండ్రి నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు, కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి కేసులు, ఇవాళ వెంటిలేటర్ మీద ఉన్న కేసులు, ఐసీయూలో ఉన్న కేసులు, డయాలసిస్ నడుస్తున్నటువంటి కేసులు ఉన్నాయి. దాదాపు 3 సంవత్సరాల బాలిక కూడా, ఒక అమ్మాయి కూడా హాస్పిటల్లో తీవ్ర అస్వస్థతకు గురి చికిత్స పొందుతున్న ఘటనలు, 60 ఏళ్లకు పైబడి వృద్ధులు కూడా తీవ్ర అస్వస్థతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనలు కూడా ఇవాళ ఉన్నాయి. అందుకని ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరినటువంటి ఈ వ్యాధితో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలని చెప్పి కూడా సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది. చనిపోయినటువంటి కుటుంబాలకి, బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాలి, 10 లక్షలు పైబడి నష్టపరిహారం అందించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ కోరుతా ఉంది. తక్షణమే ఇవాళ లాలా చెరువు, చౌడేశ్వర నగరు, దాంతో పాటు సుబ్బారావుపేట, నారాయణపురం ఆ ప్రాంతాలు ఆనుకున్నటువంటి 51, 49, 48, 47 డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని డివిజన్లలోని మంచినీటి సరఫరా మీద ప్రభుత్వం నిఘా పెట్టాలి. ఆ ఏరియాల్లో ఇట్లాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. లక్షణాలు బయటపడ్డ వాళ్ళందరికీ వైద్య సౌకర్యం, వైద్య పరీక్షలు అందించాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ కోరుతా ఉంది. వీటిని పైపైన చూడకుండా ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళకి సంబంధించిన మృతదేహాలని ప్రభుత్వం పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం నివేదికల ఆధారంగా కూడా మరింత లోతుగా పరిశీలన చేసి బాధితులను ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.